మీకు నేను ఇలా చెప్పాను అని మీరు మరోలా అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వరుడు అంతటా నిండి నిబిడీకృతం అయిపోయాడు, ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు కనపడడు, నామరూపములు కనపడతాయి. ఇది ఎలా ఉంటుందంటే, నేను తరచూ చెప్తుంటాను ఒక ఉపమానం. దారువు దంతి. ఒక కొయ్యతో ఏనుగు బొమ్మ చేయించి తండ్రి ఇంటికి తెచ్చాడు, అక్కడ పెట్టాడు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, ఒక 8 ఏళ్ల కొడుకు, నాన్నగారు నాన్నగారు మన ఇంట్లో ఏనుగుంది అన్నాడు. తండ్రి అన్నాడు, ఏదిరా ఏనుగు అన్నాడు. నాన్నగారు అదిగోనండి ఏనుగు. అమ్మ బాబోయ్, ఏనుగు తొండం ఎంత బాగుందో, ఏనుగు దంతాలు ఎంత బాగున్నాయో. నాన్నగారండి ఏనుగు నోరెంత బాగుందో చూసారా, ఎంత పెద్ద ఏనుగో నాన్నగారండి అంటున్నాడు. తండ్రి అన్నాడు, కాదురా అది కొయ్య అన్నాడు. కొడుకు అన్నాడు, ఏం నాన్నగారండి మీరు అన్నీ అలాగే చెప్తారు, అది కొయ్య కాదు ఏనుగు అన్నాడు. తండ్రి అన్నాడు, నీ అమాయకత్వం అజ్ఞానం రా, అది ఏనుగు కాదు అది కొయ్య అన్నాడు. మీరు సత్యం చెప్పండి, అది ఏనుగా కొయ్య? అది కొయ్య, అది ఏనుగు కాదు. ఏనుగుగా కనపడుతోంది, ఏనుగుగా మీకు కనపడుతోంది కాబట్టి రూపము ఏనుగుదని మీరు గుర్తించారు కాబట్టి దానికి ఏనుగన్న నామం వచ్చింది. ఎలకని చూపించి ఏనుగన్నారనుకోండి, కాదండి ఎలకంటారు. ఎందుకని? మనస్సు ఆ ఆకార వృత్తిని పొందేసింది, ఎలుకగా మనసు మారింది, ఎలుక అని గుర్తుపడుతోంది. ఏనుగు అన్న నామం ఉంటే రూపం ఉంది, రూపం ఉంటే నామం ఉంది. నామము లేకపోతే రూపం లేదు, రూపం లేకపోతే నామం లేదు.